అభిని పక్కకు తీసుకొచ్చి సీతాకాంత్ రామలక్ష్మిలు ఇద్దరు కూడా కొన్ని విషయాలు మాట్లాడదామని అంటారు. అయితే సీత ఏమంటాడంటే, అభి నువ్వు మా ఇంటికి రావడం కానీ నా రామలక్ష్మితో మాట్లాడటం కానీ చేయకూడదు, కొన్నాళ్ళ వరకు అలా చేయకుండా ఉండటమే కరెక్ట్ విషయం అని అంటాడు. దాంతో అభి రెచ్చిపోయి, మీలో చాలా మార్పు వచ్చేసిందని, ఒకప్పుడు నాకు రామలక్ష్మికి పెళ్లి చేస్తానని మీరే అన్నారని, ఇప్పుడేమో రామలక్ష్మితో మాట్లాడొద్దని, కనీసం మా ఇంటికి రావద్దని ఆర్డర్లు పాస్ చేస్తున్నారని, మీరు చాలా దారుణంగా మారిపోయారని, రేపొద్దున రామలక్ష్మి నీది కాదు నాది అని కూడా అంటారు అంటూ మా సీతాకాంత్కి కోపం తెప్పించేలాగా మాట్లాడతాడు అభి. అంతేకాకుండా ఇక మీరు వద్దు, మీ సహాయం వద్దు, అసలు మాకు ఏమీ వద్దని, నేను రామలక్ష్మిని తీసుకెళ్ళిపోతానని, నా బతికేదో నేను బ్రతుకుతానని, మా అమ్మని ఏదో రకంగా కాపాడుకుంటాను అంటూ చాలా ఘోరంగా నిష్ఠూరంగా మాట్లాడేసరికి రామలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక రామలక్ష్మి వైపు చూస్తూ అభి ఒకటే మాట అంటాడు, రామలక్ష్మి నువ్వు నాతో పాటు వచ్చే, నాతోనే బ్రతుకు, నువ్వు లేకుండా ఇంక నేను ఉండలేను అంటూ రామలక్ష్మి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు రామలక్ష్మి చెయ్యి విదిలించుకుని, అభి నీకు అసలు బుద్ధుందా, ఇప్పుడు ప్రస్తుతం మీ అమ్మగారి హెల్త్ బాగలేదు, నేను సీతాసారి వాళ్ళ ఇంట్లో ఉంటే తప్పేంటి, వాళ్ళ ఇంట్లో మన నిజం బయటపడిపోతే చాలా పెద్ద గొడవలు అవుతాయని సీతాసారి అలా చెప్పారు, ఆవేశపడకుండా ఆలోచించడం మొదలుపెట్టు, అయినా నువ్వు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అంటూ రామలక్ష్మి అభికి వార్నింగ్ ఇస్తుంది. అంతేకాకుండా మీ అమ్మగారి ఆరోగ్యం అంత బాగలేనప్పుడు మనం వెళ్ళి చూడాల్సిందేనని, మేము కూడా వస్తామని పట్టుబడుతుంది. కానీ దానికి అభి ఏమంటాడంటే, ఇప్పుడు కుదరదని, అయితే మా మా సిస్టర్ చుట్టాల వాళ్ళు ఉన్నారని, మనందరినీ ఇలా చూస్తే కరెక్ట్ కాదు అంటూ మాట దాటేస్తాడు.